ట్రైలర్ అనేది అసలు ఏం బాగాలేదండి. మొత్తం అంతా గ్రాఫిక్స్ ఉన్నట్టే ఉంది తప్పించి అందులో ఏం లేదు. మొత్తం అన్ని కాపీ సీన్ లా కనిపిస్తున్నాయి. ట్రైలర్ అయితే యావరేజ్ గా ఉంది, అంత అంటే మాస్ లాగా లేదు. కాబట్టి కొంచెం ప్రభాస్ గారు చూసినప్పుడు ఇంకొంచెం ఒళ్ళు గొగురుపాటుగా అనిపించింది. ఈ శివుని గెటప్ ఇవన్నీ కూడా చాలా సినిమాలలో చూసినాయి. అంత రొటీన్ బోర్ 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 మొత్తం. ముందు తెలుసు అది అంటే 24 hours అయింది, అంత వ్యూస్ కూడా రాలేదు చూసుకుంటే. అంటే గెటప్ అన్ని ఆ డ్రెస్ గానీ ఆ వేషధారణ అన్ని కూడా కాపీ. అది ఏం బాగాలేదండి. మరో బాహుబలి అనుకుంటున్నానండి. నిజంగా చాలా బాగుంది ట్రైలర్. కన్నప్ప ట్రైలర్ వచ్చింది చూసారా? ట్రైలర్ చూసాను. కన్నప్ప ట్రైలర్ ట్రైలర్ అనేది అసలు ఏం బాగాలేదండి. మొత్తం అంతా గ్రాఫిక్స్ ఉన్నట్టే ఉంది తప్పించి అందులో ఏం లేదు. మొత్తం అన్ని కాపీ సీన్ లా కనిపిస్తున్నాయి. ట్రైలర్ లో మొత్తం కాపీ సీన్ లా కనిపిస్తున్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ప్రభాస్ క్యారెక్టర్ ఒకటి బాగుంది, ఆయన డైలాగ్ ఒకటి బాగుంది. అందరికంటే నేనే పెద్ద అని ఒక చిన్న డైలాగ్ ఉంది, అది బాగా అనిపించింది. అంతే తప్పించి మొత్తం అంతా కాపీ సీన్ లా కనిపిస్తున్నాయి. సేమ్ బాహుబలిలో ఒక సీన్ ఉంటది కదా, మన సేమ్ యాస్టీస్ అదే సీన్ దీనిలో పెట్టినట్టు అనిపించింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ శివుడుగా ఎలా కనిపిస్తున్నారు? అక్షయ్ కుమార్ గారు కూడా అది మొత్తం అంతా అదే, అంత గ్రాఫిక్స్ ఏ ఉందండి. సినిమా మొత్తం గ్రాఫిక్స్ మయమే ఉంది, అంత ఏం లేదు. ఒక ఇంత ముందు ఒక అది సీన్ కూడా ఒకటి తమన్నది ఒకటి సేమ్ సీను బాహుబలి 2 లో ఉన్న సేమ్ యాస్టీస్ ఇలాంటి దించారండి. మొత్తం ఈ శివుని గెటప్ ఇవన్నీ కూడా చాలా సినిమాలలో చూసినాయి. అంత రొటీన్ బోర్ 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 మొత్తం. ఒకవేళ కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఎవరు ఏ హీరో కోసం కన్నప్ప సినిమా చూడడానికి ఎంత? తప్పకుండా సినిమా చూడాలంటే అసలు అది ఒక ప్రభాస్ గురించి అంతే తప్పించి ఏం లేదు. సినిమాలో 100 కోట్లు నీళ్ళలో పోసినట్టే. పేద ప్రజలకు దానం చేసినా ఇంత పుణ్యం వస్తుంది. అంతేగాని ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసి అభిమానుల జేబుకు తొల్లు పడడమే తప్పించి వేరే ఏం లేదండి. అభిమానులు బట్టలు చింపుకొని మా హీరో చూడడం తప్పించి దానిలో ఏం లేదు. ఇందులో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మోహన్ లాల్, మోహన్ బాబు, వీళ్ళందరి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఏం బాగాలేదండి. అసలు ఇవన్నీ కూడా ఈ గతంలో చూసిన సినిమాలు అన్ని కాపీ కొట్టేసారు. అంతే ఏం లేదు. ఆ గెటప్ అన్ని ఆ డ్రెస్ గానీ ఆ వేషధారణ అన్ని కూడా కాపీ. అది ఏం బాగాలేదండి. అంటే కన్నప్ప స్టోరీని ఆల్రెడీ భక్త కన్నప్ప అనేది తీశారు, రీమేక్ చేస్తున్నారు. కాపీ కొట్టడానికి కొత్తగా ఏం లేదు. అంటే అదే అంటున్నా, బాహుబలి సినిమాలో సీన్ గానీ అండి అదే విధంగా అదే విధంగా ఇప్పుడు బాహుబలిలో సినిమాలో సీన్ గానీ అండి, ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒక సినిమా ఉంటది, దానిలో బ్రహ్మానందం గారు ఆమె ఇంకొక ఆమె ఉంటది, ఆ ఇద్దరు శివుని వేషంలో ఉంటారు. సేమ్ యాజ్ అట్లనే ఉన్నాయి. రవితేజ గారు దానిలో హీరో అనుకుంటా. అన్ని సీన్లు కాపీ కొట్టేశారు, అన్ని మిక్సింగ్ చేసేసారు అంతే. మరి మంచు విష్ణుది ఎలా అనిపించింది క్యారెక్టర్ ఇందులో కన్నప్ప? ఆయనది అన్ని సినిమాలో చూస్తే ఈ సినిమాలో ఇంకా వరస్ట్ గా ఉందండి. ఏం బాగాలేదు. సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అదే అంటున్నా, 100 కోట్లు నీళ్ళలో పోసినా బెటరే. కన్నప్ప ట్రైలర్ వచ్చింది చూసారా? చూసానండి. ఎలా అనిపించింది సార్ కన్నప్ప ట్రైలర్ మీకు? చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మైథలాజికల్ మూవీ నిజంగా. కన్నప్పన ఇంత ముందు కృష్ణరాజు గారు చేసినటువంటి కన్నప్పని చూసాము. ఇందులో ఆ గ్రామానికి సంబంధించిన ఏదో సమస్యను, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలను కూడా ఎదిరించే హీరోలాగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. బాహుబలి 1 చూసేటప్పుడు ఏ రకమైన ఫీల్ వచ్చిందో అదే రకమైన ఫీల్ కన్నప్పని చూస్తున్నప్పుడు కూడా వచ్చింది. అలాగే ప్రభాస్ గారు చూసినప్పుడు ఇంకొంచెం ఒళ్ళు గొగురుపాటుగా అనిపించింది. ఎందుకంటే అతను శివపరమాత్మ ప్రతిరూపంగా కిందకు వచ్చినటువంటి ఒక భక్తుడిగా కనిపిస్తున్నాడు. నిజంగా సినిమా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. డైరెక్టర్ గారు కూడా ప్రతి టేకు చాలా అద్భుతంగా తీశారు. విష్ణు కూడా బాగా చేశారు. ఆయన అక్షయ్ కుమార్ గారు శివుడి గెటప్ లో ఎలాగా? పర్వాలేదు, బాగానే ఉన్నాడు. అక్షయ్ కుమార్ గారు బాలీవుడ్ నటుడు కాబట్టి అతని ఫేమ్ దీనికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మోహన్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంటది కదా, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ఆయన ప్రతి సినిమాలో ఉండాలి, ఏదో ఒక సినిమాలో కనపడడం కాదు. ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటది. కాకపోతే ఏంటంటే ఆయన మరి ఎందుకు సినిమా ఫీల్డ్ నుంచి కొంచెం దూరంగా ఉన్నారు నాకు అర్థం కాదు, కానీ అద్భుతమైన యాక్టర్ అతను. ట్రైలర్ ఇంత బాగున్నప్పుడు ట్రైలర్ రాకముందు బాగా ట్రోల్ చేసేవాళ్ళు కదా, వాళ్ళకి ఏం చెప్తారు కన్నప్ప ట్రైలర్? ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బెట్టి కనిపించినప్పుడు, ఎక్కడైనా హాస్యాస్పదంగా ఉన్నప్పుడు ఏ సీన్ అయినా సరే ట్రోల్ చేస్తారు, సరదాగా ఎటకారం చేస్తారు. సినిమా అదే పాపులారిటీ తీసుకొస్తుంది. కన్నప్ప సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరో బాహుబలి అనుకుంటున్నానండి. నిజంగా చాలా బాగుంది ట్రైలర్. కన్నప్ప గురించి ఏం చెప్పాలంటారు? ఇలాంటి సినిమాలు తీయాలి, ఎందుకంటే కొన్ని చరిత్రల్లో మరుగున పడిపోతూ ఉంటాయి. అలాగే చరిత్ర సంబంధించిన సినిమా ఏది తీసినా అది హిట్టే.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆద్యంతం ఆసక్తికరంగా చూస్తారు కాబట్టి సినిమాని. ఏ సినిమా అయినా సరే, మైథలాజికల్ సినిమా కానీ, పౌరాణిక సినిమా కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్రహ్మాండంగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్నప్ప తప్పనిసరిగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కన్నప్ప ట్రైలర్ వచ్చింది చూసారా? చూసిన టైలర్ అయితే యావరేజ్ గా ఉంది, అంత అంటే మాస్ లాగా లేదు కాబట్టి కొంచెం బాగుంది టైలర్. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఇవ్వకుండా మామూలుగా నార్మల్ గా డీసెంట్ గా ఉంది టైలర్. టైలర్ చూస్తేనే బాగుంది. గతంలో చూసుకుంటే అందరు ప్రభాస్ ని శివుడిని అనుకున్నారు కాబట్టి అక్కడ ఒక twist వచ్చింది. అక్షయ్ కుమార్ ఉన్నాడు ఇప్పుడు. అక్షయ్ కుమార్ ఉన్నాడు, ఈయన ఏమో కాలభైరవుడా లేకపోతే ఏంటి లెక్కలు చూస్తే అదే ఉంటాడు, ఆయన తెలుస్తాడు కదా. అంటే బానే ఉంది. అక్కడ చూస్తే ప్రభాస్ గారు వస్తే ఆ సీన్ కొంచెం బాగుంది అక్కడ నుంచి. మిగతా చూసుకుంటే ఫైట్స్ గానీ ఏది గానీ యావరేజ్ గా ఉంది. తర్వాత చూసుకుంటే చాలా చాలా పెద్ద హీరోలు ఉన్నారు. ప్రభాస్ కి విష్ణుకి ఫైట్ ఉంది, ఎలా అనిపించింది? అది ప్రభాస్ గారికి విష్ణు గారికి ఫైట్ అంటే అది బానే ఉంది. ఫైట్ చాలా బాగా మంచిగా అనిపించింది నాకైతే చూస్తే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇట్లా ఫైట్ చూడడం. ఎలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కన్నప్ప మూవీ పైన? ఎక్స్పెక్టెడ్ అంటే మంచిగా రావాలి, మంచిగా బాక్స్ ఆఫీస్ మీద రావాలి, మంచిగా సినిమా బానే ఉంటది కాబట్టి ముందు ముందు తెలుస్తుంది. అంటే 24 hours అయింది, అంత వ్యూస్ కూడా రాలేదు చూసుకుంటే. అంటే జనాలు ఏంటి చూస్తలేరా లేకపోతే ఏంటి అంత, లేకపోతే క్యాంపెయినింగ్ చేయలేదా సినిమాకి, అంత రాలేదా చూసుకుంటే యావరేజ్ గా కనిపిస్తుంది సినిమా అయితే. ట్రైలర్ అయినాక జనాల వల్ల ఏమో తెలుస్తారేమో సినిమాకి. ఓకే, కన్నప్ప సినిమా ఇప్పుడు ఎవరి కోసం చూడాలనుకుంటున్నారు? ఏ హీరో కోసం చూస్తారు మీరైతే? అంటే హీరో గురించి కాదు, అక్కడ చూసుకుంటే దేవుడు కాన్సెప్ట్ కదా, దేవుడు గురించి చూస్తాం. మంచిగా ఉంటే సినిమా హిట్ చేస్తాం, బాగాలేకపోతే ఫ్లాప్ అవుతుంది 100%. హీరో గురించి కాదు, అక్కడ పేరు పెట్టిన దేవుడి గురించి, శివుడి గురించి కానీ దేవుడి గురించి చూస్తాం. హీరో వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ జాగాలో వాళ్ళ యాక్టింగ్ చేస్తారు. ఎవరిది బాగుంది అది చూస్తాం. తర్వాత మన అక్షయ్ కుమార్ గారిది బాగుందా లేకపోతే ప్రభాస్ ది బాగుందా సినిమా చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి జనాలు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రభాస్ గురించి వెళ్తారు 100%. అక్కడ హిందీలో చూసుకుంటే ఆ సినిమాకి వస్తుందా లేదా, డబ్బింగ్ కూడా అంత మంచిగా అనిపించలేదు. హిందీ డబ్బింగ్ సినిమా యావరేజ్ గా ఉంది. అంత అంటే పెద్ద పెద్ద బాహుబలి అలాంటి ఆ సినిమాలు చూసుకుంటే హిందీ డబ్బింగ్ వల్లనే అంత సినిమా అది స్థాయికి పోయింది, అంత పేరు వచ్చింది సినిమాకి. మంచి కనెక్షన్ కానీ ఏదైనా కానీ అది హిందీ డబ్బింగ్ అయితే కొంచెం యావరేజ్ గా అనిపించింది. చూసిన హిందీలో కూడా చూసిన, తెలుగులో కూడా చూసిన, రెండు లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది కాబట్టి నేను చూసిన యావరేజ్ గా అనిపించింది హిందీలో.